హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు హేమాస్ హోమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మైదా వద్దు, హెల్తీగా కావాలి, కానీ బొబ్బట్ల రుచి మాత్రం తగ్గకూడదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ. మైదా ఉపయోగించకుండా చాలా సింపుల్గా, మెత్తగా, రుచిగా బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ హెల్తీ బొబ్బట్లను తప్పకుండా ట్రై చేయండి. వీటి కోసం ముందుగా 1 కప్పు శనగపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఎర్లీ మార్నింగ్ ఈ రెసిపీని చేసుకున్నా కాబట్టి నైటే నానబెట్టేసి పెట్టుకున్నాను. అదే ఈవినింగ్ టైంలో అలా చేయాలంటే ఒక 2 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు శనగపప్పుని కుక్కర్లో వేసుకొని ఈ శనగపప్పు ములిగేలా వాటర్ వేసి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని ఇందులో వేసుకొని కుక్కర్పై మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులో 2 కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి. నేను ఇదే కప్పుతో శనగపప్పుని తీసుకున్నాను. మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా ఇదే కప్పుతో ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెంగా నీళ్ళు పోసుకొని సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి. చపాతీ ముద్ద కలుపుకుంటాం కదా, వాటికంటే కూడా సాఫ్ట్గా ఉండాలి. ముద్ద గట్టిగా ఉంటే పూర్ణం పెట్టి బొబ్బట్లు ఒత్తుకునేటప్పుడు పూర్ణం బయటకు వచ్చేస్తుంది. అందుకని కాస్త సాఫ్ట్గా ఉండేలా వీటిని కలుపుకొని వీటిపై మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, ఇలా గరిటెతో కొంచెం శనగపప్పును తీసుకుని చేతితో మెదిపితే పలుకు లేకుండా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ శనగపప్పులో ఉన్న కొంచెం వాటర్ని కూడా ఇలా జాలీలో వేసుకొని వడపోసుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో 3/4 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 3/4 కప్పు బెల్లం తురుము స్వీట్నెస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. వీటిని పాకం పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లాన్ని డైరెక్ట్గా కూడా శనగపప్పులో వేసి ఉడికించుకోవచ్చు, కానీ ఇందులో ఇసుక లాంటివి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కరిగించుకొని వీటిని వడపోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న శనగపప్పును వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుముని, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని ఇదంతా బెల్లంలో కలిసేలా పప్పుని ఇలా మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఈ ఎండు కొబ్బరి తురుము ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్లేదు. కానీ ఎండు కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల బొబ్బట్లు తినేటప్పుడు మధ్యలో ఈ తురుము తగులుతూ టేస్టీగా ఉంటుంది. శనగపప్పు పూర్ణమంతా కాస్త దగ్గర పడేంత వరకు అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. పూర్ణం ఇలా కాస్త దగ్గర పడ్డాక 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. పూర్ణం చల్లారిన తర్వాత ఇలా చేతితో కలుపుకుంటూ పూర్ణాన్ని కొంచెంగా తీసుకొని చిన్న బాల్స్లా చుట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పూర్ణం మొత్తాన్ని బాల్స్లా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోధుమ పిండి ముద్దను కూడా ఇలా 1 నిమిషం పాటు ఒత్తుకోవాలి. ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవడానికి ఒక పాలిథిన్ తీసుకొని వీటిపై కొంచెం నెయ్యిని రాసి పిండి ముద్దని కొంచెంగా తీసుకొని ఇలా చిన్నగా ఒత్తుకొని వీటిపై పూర్ణం పెట్టి ఈ పూర్ణం అంతా పిండి ముద్ద లోపలికి ఉండేలా చుట్టుపక్కల నుంచి ఇలా కవర్ చేసుకొని పాలిథిన్ పైన పెట్టి బొబ్బట్లలో ఒత్తుకోవాలి. బొబ్బట్లు ఒత్తుకునేటప్పుడు చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని ఇలా ఒత్తుకుంటే పిండి చేతికి అంటకుండా ఉంటుంది. వీటిని మరీ పలుచుగా కాకుండా దలసరిగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి హీట్ చేసుకొని వీటిపై కొంచెం నెయ్యిని ఇలా రాసి బొబ్బట్టు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఒకే వైపు ఎక్కువసేపు కాల్చకుండా ఒకవైపు కాస్త కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకొని 2 వైపులా ఇలా నెయ్యిని రాసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కాల్చుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లను కూడా కాల్చుకోవాలి. శనగపప్పుని బెల్లంతో కలిపి బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇవి బయట అయితే 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వారం రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటాయి. ఇదే కొలతలతో ఈ బొబ్బట్లని చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. గోధుమ పిండితో చేసిన ఈ హెల్దీ బొబ్బట్లు మీకు ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.